వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఆపరేషన్ సింధూర్ మొదలైన నాటి నుంచి జమ్మూ కాశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్కు వెళ్లిన కమ్యూనికేషన్లపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా అనుమానాస్పదంగా అనిపించిన ఫోన్ సంభాషణలు, చాటింగ్లు, ఈమెయిల్స్, మెసేజ్ల వివరాలను సేకరించడం మొదలుపెట్టాయి. భారత్లోనే ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న స్లీపర్ సెల్స్ వంటి వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఈమెయిల్స్, టెలిఫోన్ కాల్స్, మెసేజెస్, చాటింగ్స్, ఎన్క్రిప్టెడ్ పాపులర్ సోషల్ మీడియా యాప్ ద్వారా జరిగినటువంటి కమ్యూనికేషన్ల వాల్యూమ్ల ఆధారంగా సేకరిస్తున్నారు డేటాని. మరోవైపు ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం తర్వాత భారత్లోని ఉగ్ర సానుభూతి పరులు, వారి హ్యాండిలర్లు, ఐఎస్ఐ ఆపరేటివ్లతో ఏమైనా కనెక్ట్ అయ్యారేమో గుర్తించేందుకు కూడా చర్యలు చేపట్టారు. కేవలం 2 వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని ఇప్పటికే అరెస్టు కూడా చేశారు. పంజాబ్లో 6, హర్యానాలో 5, ఉత్తరప్రదేశ్లో 1ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం పాక్ భారత్తో పాటు చైనాతో కనెక్ట్ అయ్యే వారిని నిఘాలో పెడుతున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు అధికారులు.